నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. గంజాయిని పూర్తిగా నిరోధించేందుకు చర్యలు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో రానున్న జగన్ ప్రభుత్వమే. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్. సనాతన చేనేత వస్త్రాలను ధరించండి. ప్రజలకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిడదవోలు పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గంలో అనారోగ్యంతో సతమతమవుతున్న 30 మంది బాధిత లబ్ధిదారులకు 22,94,913 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరో ముగ్గురికి 8 లక్షల విలువైన ఎల్ఓసీలు స్వయంగా పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి సంజీవని లాంటిదని, తద్వారా పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో 192 మందికి 1.84 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని లబ్ధిదారులు ఆశీర్వదించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. పేదల సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మన దగ్గరికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అవసరంలో ఉన్న వారి వెంటనే పెడితే వాటిని ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేయడం అనేది మనం చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మేలో చెక్కులు ఇచ్చాం, జూన్లో ఇచ్చాం, జూలైలో ఇస్తున్నాం. ఇప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే ఎప్పుడు మనం అవసరంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం కోరుతున్నామో వెంటనే వాటిని ప్రాసెస్ చేసి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈరోజు ప్రధానంగా 30 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 30 చెక్కులు ఇస్తున్నాం. 22,94,913 రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి లెటర్స్ కి సంబంధించి ఒక 8 లక్షలు. మొత్తంగా చూసుకుంటే 30,94,91,913 రూపాయలతోటి ఈ చెక్కులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం అనండి, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన కానివ్వండి, ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది. వీరందరూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కాదు. దారిద్ర్య రేఖ దిగువ నివసిస్తున్నటువంటి వారు పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక పరంగా చికిత్స చేయించుకునేటువంటి అవకాశం దొరకదు. అలాంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం వారి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలబడుతుంది. వైద్యం చేయించుకోవడానికి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ ధనం ఏదైతే ఉంటుందో అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వారి మాటల్లోనే తెలుస్తూ ఉంది. పేద వర్గాల వారి కోసం ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుండాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గంజాయి కేసులో పట్టుబడిన వారికి సంక్షేమ పథకాలు నిలిపివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్రంలో 20,000 ఎకరాల్లో జరిగిన గంజాయి సాగును ఏడాదిలో 90 ఎకరాలకు తగ్గించామని, త్వరలోనే పూర్తిగా నివారిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీలో గిరిజనుల ఉపాధి కోసం ఈ ఏడాది 2 కోట్ల పళ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు.
ఈగల్ ఐజీ రవికృష్ణతో కలిసి ఆమె సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దే క్రమంలో గతేడాది కాలంలో 831 కేసుల్లో 2,114 మందిని అరెస్ట్ చేశాం. 23,770 కిలోల గంజాయి, 271 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాం. 293 వాహనాలు సీజ్ చేశాం. గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న 7గురికి చెందిన 7.75 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్ చేశామన్నారు. ఆపరేషన్ గరుడలో 100 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేసి 150 షాపులు మూసివేశాయన్నారు. ఒడిశా నుంచి వచ్చే 27 రైళ్లలో ఈగల్ బృందాలు రైల్వే శాఖతో కలిసి తనిఖీలు చేసి 6గురిని అరెస్ట్ చేసి 37 కిలోల గంజాయి, 152 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నాయి అని హోంమంత్రి వివరించారు. ఈరోజు ఆ ఈగల్ మనం స్థాపించిన దగ్గర నుంచి కూడా రవికృష్ణ గారిని మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని కూడా దానికి డీసీ కింద ఏర్పాటు చేసుకొని మనం డిఐజీ కింద ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి కూడా మనం అందరం కూడా వర్క్స్ అనేవి స్ప్రెడ్ చేసుకోవడం జరిగింది. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు, అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక 20 మినిట్స్ ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలరు. అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు, మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు చేస్తుంది. అంటే ఈగల్లోనే 3 టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం. ఒకటి వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి. వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీంని ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గాంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం. ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చిన నాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్న ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్, కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే 4 చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు. ఆ 4 చెక్ పోస్టుల దగ్గర కనీసం సీసీ కెమెరాస్ ఉన్నాయా అంటే సీసీ కెమెరాస్ లేవండి అన్నారు. అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈరోజు చాలా వేరే సెక్టార్స్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం, చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం, ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం, ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2,114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2,093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను మొన్న పాడేరు వెళ్ళా, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్లో 2019 to 24 ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాను సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే ఏదో కుటీర పరిశ్రమలాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఒక ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి
ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. ప్రజలంతా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై విసిగెత్తిపోయారని, ప్రజలంతా జగన్ పక్షాన్నే ఉన్నారని, రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వేనని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ నూతన కార్యదర్శిగా నియమితులైన దాసరి శివను డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి దాసరి శివ, సీనియర్ నాయకులు బొప్పాన సుబ్బారావు నాయకత్వంలో ఆధ్వర్యంలో పలువురు రూరల్ నియోజకవర్గం నాయకులు సోమవారం దివాన్ చెరువు గ్రామంలో విజయభారతి ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన దాసరి శివ, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ గూడూరికి శాల్వా కప్పి దాసరి శివ కృతజ్ఞతలు చెప్పారు. అంతకంటే ముందు దాసరి శివను శాల్వాతో డాక్టర్ గూడూరి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మీరావళి భాష, అనిల్, ఇసుకపల్లి శంకర్, నూకరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా వస్తామండి. ప్రతి బాగా చేస్తున్నారు, డౌట్ లేదు అసలు ఏమీ. మా వైపు నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అసలు ఏం మీరంతా బాగా చేస్తున్నారు, డౌట్ లేదు. ఓకే సార్. అలాగే సార్. ఆషాఢం శ్రావణ మాసం సందర్భంగా ఆప్కో మెగా సేల్స్ ఎగ్జిబిషన్ను లాలా చెరువు ఆప్కో విక్రయ కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చీరలు, టవల్స్, దుప్పట్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసి తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించి చేనేత వారి అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. చేనేత వస్త్రాలు ఎంతో మృదువుగా ఉంటాయని, శరీరానికి హాయిని కలిగించడమే కాక ఆరోగ్యంగా ఉండటకు దోహదపడుతుందన్నారు. చేనేత వస్త్రాల ప్రత్యేక ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రారంభించిన అనంతరం చేనేత వస్త్రాలను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లో రాజమండ్రి, బందరు, వెంకటగిరి, మాధవరం, చీరాల, బొప్పాడ చీరలు, షర్టింగ్, దోతులు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్ మొదలగు చేనేత వస్త్రాలు లభిస్తాయని, వీటన్నిటిపై 30 నుంచి 67% వరకు ప్రత్యేక తగ్గింపు ఎంపిక చేసిన వస్త్రాలపై ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఆప్కో మండల వాణిజ్య అధికారి బి హరిప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 45, 12, 15 డివిజన్లో సుబరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి, రామయ్య, కొల్లి బుజ్జి, మోకపాటి సత్యనారాయణ తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, కీలవర్తి శ్రీను, కొడమళ్ల శ్రీనివాస్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుబరిపాలెంలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. నగరంలోని అన్ని డివిజన్లో ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మనం నోటరీ చేసి 35 ఏళ్ళకి ఇచ్చేవాళ్ళం. చుట్టుపక్కల వాళ్ళతో దగ్గర చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ పట్టుకొని ముందు టిప్ కోయిల్ అవ్వాలి, దాని తర్వాత దీని జోలికి వెళ్ళాలి. సమస్య 30,000 టన్ను ఉంది. 30,000 టన్ను శుభ్రం చేస్తున్నాం, అది తీయించేస్తున్నాం. లెగసీ నాకు ఏముందా దోమ ఉంది. మీ దగ్గరికి ఇన్నిసార్లు ఏ నాయకుడు వచ్చాడు? మీకు సెప్టిక్ ట్యాంకులు కట్టించింది మేము. 24 మంది కలిపి చేయించుకోవాలి. అన్ని చేయిస్తున్నాం కదా. చేసుకోవాల్సింది ఇది ఎవరాస్తే, ఇది ఎవరికి ఇచ్చాడు? ఏంటంటే అసలు చెత్తే ఇక్కడ తేకుండా ఉండేటట్లు చేస్తున్నాం. మీరు ఒక్కసారి 45వ వార్డు, 12, 15 3 వార్డుల్లో ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు ఎలాంటి సమస్యలు అంటే, గతంలో ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి తన స్వార్థానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి తన స్వార్థానికి ఇల్లులు కడతాని ప్రజలు మోసం చేశాడు, డబ్బులు కట్టేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడేమో ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టాల్సిన అవసరం. అలా అన్ని అనాలోచనతో చేసేసి అప్పచెప్పేశారు. ఈ ఆర్ఎన్బి ఏరియా ఏదైతే ఉందో లెగసీ వేస్ట్ 30,000 టన్ను ఉంది. దశాబ్దాలుగా చెత్తని అక్కడే డంప్ చేసి ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగటాలు ఆడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. లెగసీ వేస్ట్ ద్వారా అంతా అక్కడ ఉన్న చెత్త అంతా ట్రీట్ చేసేసి ఫర్దర్గా అసలు చెత్త అనేది ఇక్కడ రానివ్వకుండా ఉండేటట్లు జిందాల్ వారితో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంఓఈ అయ్యిందో ఆ ప్లాంట్ అతి దగ్గరలో ఇక్కడ ఏర్పరిచి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త నేరుగా ప్లాంట్కి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈ కార్పొరేషన్ తీసుకోబోతా ఉంది. అర్హత కలిగిన పెన్షన్స్ కూడా అర్హత కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అతి దగ్గరలో 2-3 నెలల్లో కొత్త పెన్షన్స్ ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు, అది ఇవ్వబోతా ఉన్నాం. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతా ఉంది. రేషన్ సమస్య చెప్పారు. రేషనలైజేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల సుమారు 1000 కుటుంబాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రేషన్ షాప్ లేదు. దగ్గరలో నోటిఫికేషన్ పడినప్పుడు ఇక్కడ రేషన్ షాప్ ఏర్పరచాలి. అలాగే సుమారు 3-4 వేల మంది నివసిస్తున్నారు. రైతు బజార్ అవసరం అని చెప్పడం జరిగింది. రైతు బజార్ని కూడా ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అతి దగ్గరలో రైతు బజార్ని కూడా శంకుస్థాపన చేసుకొని ప్రారంభించే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఇలా ఏది అవసరం అని అడుగుతా ఉన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ని బీజేపీ రాష్ట్ర పూర్వపు అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంశంలో గురువులతో పాటు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేసి వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున చేస్తున్న కృషిని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉత్సాహవంతంగా పనిచేయాలని లోకేష్ను సోము వీర్రాజు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా లక్ష్యాలను అందుకునేలా మరిన్ని కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆకాంక్షించారు.
రాజమహేంద్రవరం నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి తెలిపారు. జాంపేటలోని పూల మార్కెట్, ఫిష్ మార్కెట్, సివి మార్కెట్లలో కలెక్టర్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు పరుస్తున్నట్లు వెల్లడించారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోందన్నారు. పర్యావరణానికి హానికరమైన దాదాపు 20 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఆదేశించారు. ప్రజలందరూ కూడా కేవలం జూటు బ్యాగులు, కాగితపు సంచులు మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎంహెచ్ఓ ఏ వినూత్న, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. నగరంలోని పలువురు పేద విద్యార్థులకు, అలాగే వివిధ సమస్యలతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు తిలక్ రోడ్డులో తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం అందించారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు, పేద విద్యార్థులకు తాము తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని ఆదిరెడ్డి అన్నారు. తమ ట్రస్ట్ తరఫున నిత్యం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నామన్నారు. పేద విద్యార్థులకు ఫీజు నిమిత్తం, అలాగే అనారోగ్యంతో బాధపడే పేదలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. కాగా ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సంవత్సరం పొడుగునా కూడా ఒక పక్కన ప్రభుత్వం అందించిన కార్యక్రమాలు అందుతున్నా ఇంకా నిరాశతో ఏదైనా ఎవరైనా సాయం అందిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందిని ఈ నియోజకవర్గాన్ని సుమారు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు అనేక మంది కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నా ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు వారి వంతు పాత్ర వారు పోషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు ఒక పాత్ర నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అవకాశం ఉన్న మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే, ప్రభుత్వాలే చేయడం కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పాత్ర పోషించినట్లయితే అనేక మందిని మనం ఆదరించగలిగిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఎవరో ఒకరు ఆదుకుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. బిఫోర్ ఏదైతే విధానం ఉందో, బంగారు కుటుంబం ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని సంపన్నులు ఆదుకున్నట్లయితే ఈ యొక్క ఆర్థిక అసమానతలు సమాజంలో తొలగించడానికి అవకాశం ఉంటుందన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచన అనుగుణంగా ఈ భవానీ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈ నియోజకవర్గంలో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఇంకా పార్టీ పరంగా కానివ్వండి,
లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే ఇలా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సమస్యను గుర్తించి నీవు వార్డులో తిరుగుతా ఉన్నా ఎక్కడైనా ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యను బట్టి మన ఆర్థిక సహాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.